సామెతలు 16:18లో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనం ముందు గర్వం నడుస్తుంది. సామెతలు 29:23 కూడా చదవండి. నీ గర్వం నిన్ను తగ్గిస్తుంది. నువ్వు లెక్క లేకుండా ప్రవర్తించినా, గర్వంగా మాట్లాడినా, నీ గర్వమే నిన్ను అణగదొక్కుద్ది. నీ గర్వమే నిన్ను అణగదొక్కుద్ది. లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలు, హాలీవుడ్లో ఉన్న వాళ్ళు, నటులు, ధనవంతులు, గోల్డెన్ గ్లోబ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గర్వించి మాట్లాడారు. నో గాడ్, నో గాడ్, గాడ్లెస్ సిటీ, గాడ్లెస్ పీపుల్ అని. దేవుడు లేడు, దేవుడు లేని జనం, దేవుడు లేని పట్టణం అని రాత్రికి రాత్రి తగలబడింది. వాని గర్వాన్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. వాని గర్వాన్ని తగ్గిస్తుంది. నీ గర్వమే నీవు నాశనం నడిపిస్తుంది, దాంట్లో సందేహం లేదు. అదే ప్రాంతంలో ఒక వ్యక్తి ఇల్లుంది, అందరి ఇల్లు తగలబడ్డాయి. విలాసవంతమైన భవంతులు. మన మహా పెడితే 30 లక్షలు పెడతాం, 50 లక్షలు పెడతాం ఇంటికి. లాస్ ఏంజల్స్లో ఉన్న ఒక్కొక్క ఇంటికి కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు ఇల్లు, విలాసవంతమైన భవనాలండి. అందరూ కొంపలు తగలబడ్డాయి. కానీ ఈ సహోదరుడు ఒక ప్లేయర్, ఇతను ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఇతను ఒక గేమ్ ఆడి గోల్డ్ మెడల్ సంపాదించాడు. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఎంత ఆధిక్యం నీకు ఎలా వచ్చిందని. అతను అంటాడు, మై గాడ్ హాస్ గివెన్ మీ స్ట్రెంగ్త్. నా దేవుడు నాకు బలం ఇచ్చాడు. ఐఎమ్ వర్షిపింగ్, ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, మై లార్డ్ జీసస్ హాస్ గివెన్ ఇట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నా బలము కాదు, నా సామర్థ్యం కాదని దేవుని కనపరిచిన వ్యక్తి, అతని ఇంటిని దేవుడు కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ గర్వం నేనేం చేద్ది? నిన్నెవరో పడేరు. కొంతమంది చూడండి, అదికి తెలుగు వాళ్ళ కాలు వాళ్ళే తగిలి పడతారు. పడి ఎవడన్నా తోసింది, ఎవడు తోసాడు? నీ కాలు నువ్వు తగిలి పడ్డావురా అయ్యా. నీ కాలు నువ్వు తగిలిపడి ఎవడన్నా తోసాడు, ఎవడో తోసాడు, ఎవడు తగిలేదు, నువ్వే పడ్డావు. నీ కాలు నీకు తగిలి పడ్డావు. రాయి తగలలే, ఏం తగలే, నీ కాలు నీకు తగిలి పడ్డావు. అంత కమ్మగా నడుస్తున్నావు నువ్వు, అంత చక్కని నడక నీది. పడి ఎవడు తోచలే. నీ గర్వమే నిన్ను అణుస్తుంది. కనుక మనలో గర్వం ఉండకూడదు. చూడండి, సామెతలు 13:10, సామెతల పుస్తకం 13వ అధ్యాయం 10వ వచనం. గర్వాన్ని బట్టి ఏం పడుతుంది? ఈరోజు గొడవలకి సగ కారణం గర్వం. దేని బట్టి గర్విస్తున్నావు? ఒక ఆయన అన్నాడు, రా చూసుకుందాం నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో. ఏంది? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో రా చూసుకుందాం అంటే డబ్బును బట్టి గర్విస్తున్నావా? నర్సరాబాద్ సెంటర్లు మొత్తం తొక్కి పడేస్తాం. ఒక్క ఫోన్ కొడితే చాలు, మా ఇంటి పేటలో ఉన్నారాడా. అబ్బా ఏదయ్యా నీ ఇంటి పేరు? ఎంత లెక్కలేంతనమండి. నీ గర్వమే గొడవలకి కారణం. నీ గర్వమే తగాదాలకి కారణం.